త్రాసు ఎందుకు బెల్షాజరుకు ఎదుట పెట్టాడంటే ఇది చేశాడు బెల్షాజరు చేసిన పొరపాటు ఏంటంటే దేవుని కంటే హెచ్చించుకున్నాడు, మనసును అణుచుకోలేకపోయాడు, దేవుని నామాన్ని ఘనపరచలేకపోయాడు. తండ్రికి జరిగినటువంటి సంగతి తెలిసి కూడా, తండ్రి ఇలాగా ఉండి ఇలా చేసిన సంగతి తెలిసి కూడా బెల్షాజరు అణుచుకోలేక దేవునికి లోబడక జీవించాడు. కాబట్టి రాజా, దేవుని యొద్ద నుండి హస్తము వచ్చినటువంటి హస్తములో రాయబడిన మాటలు ఏమిటంటే మేనే మేనే టేక్. దేవుని విషయములో లెక్క ఏంటండి? లెక్క చూసినప్పుడు లెక్క చూచి దానిని ముగించాడంట. దేవునికి భర్తకు ఒక్కనికైనా లెక్క చెప్పాల్సింది, దేవుని గురించి చెప్పాలన్నా లెక్క. సంతకు వచ్చినాక, కూరగాయలకు వచ్చినాక, బట్టల షాపుకు వచ్చినాక చెప్పారా ఎప్పుడన్నా దేవునికి లెక్క? మిమ్మల్ని అడుగుతున్నదండి. దేవునికి ఎప్పుడు లెక్క చెప్పారా మీరు? చెప్పాలి. ఎందుకు చెప్తారు దేవునికి? మీరుగా సంపాదించుకుని దేవుడు ఇచ్చింటే మీకు దేవునికి లెక్క చెప్తారు. దేవుడు ఇచ్చింటే మీరు బలంతో, జ్ఞానంతో, తెలివితో, వ్యాపారంతో, ఉద్యోగంతో, దాంతో దీంతో సంపాదించుకుంటున్నారు. ఇంట్లో వాళ్ళకు లెక్కలు చెప్పుకుంటారు. భార్యకు లెక్క చెప్పడము, భర్తకు లెక్క చెప్పడము, పిల్లలకు లెక్క చెప్పడం చెప్తారు. దేవునికి కూడా లెక్క చెప్పాలా వద్దా? మనం చెప్పండి, లెక్క చెప్పాలా వద్దా? ఈ లెక్కలు కాదులేండి, మళ్ళా మీరు అనుకున్నారు. ఈ లెక్కలు కాదు, ఈ లెక్కలు మీ ఇష్టం. ఈ లెక్కలు కాదు. ఆయన లెక్కలు వేరు, మనం ఎంచుకునే లెక్కలు మన లెక్కలు. ఆయన లెక్కలు అవి కాదు. ఆయన త్రాసు వేరు, మన త్రాసు వేరు. మనం ఎన్ని కేజీలు ఉన్నామని చూసుకుంటాం. ఎన్ని కేజీలు ఉన్నాం, కొంచెం తగ్గినట్టుండా అని దిగులు చేసి ఇంకా కొంచెం తగ్గుతాం కదా. మన వెయిట్, మన తూకం ఇది. ఆయన తూకములో ఈ బాడీని కాదు పెట్టేది ఆయన, ఈ శరీరాన్ని కాదు పెట్టేది ఆయన, ఈ యొక్క శరీర రక్త మాంసములు కాదు పెట్టేది ఆయన. ఆయన త్రాసులో, ఆయన తూగుడులో పెట్టేది ఏంటంటే నీ భక్తిని, నీ విశ్వాసమును, నీ యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని, నీ ప్రార్థనా జీవితాన్ని. ఇదిగో నీవు దేవుణ్ణి ఎంతగా ఆరాధిస్తున్నావు, ఎంతగా దేవుని మహిమపరుస్తున్నావు, ఎన్ని విధాలుగా దేవుని యొక్క పనికి సహకారంగా ఉంటున్నావు అని నీ భక్తిని, విశ్వాసాన్ని త్రాసులో ఉంచుతాడు ఆయన. త్రాసులో ఉంచినప్పుడు నీవు ఆ త్రాసులో కరెక్ట్గా ఉండాలి. కరెక్ట్గా లేవనుకో ఏం చేస్తాడు ఆయన? ఇంకా కొంచెం పెరగాలి బాబు, నువ్వు ఇంకా కొంచెమే. ఒప్పుకుంటారా మీరు? ఒక టమాటా కూడా తక్కువ ఇచ్చే తూకంలో ఒప్పుకుంటామా? అమ్మా, ఒప్పుకోం కదా అని ప్రభు కూడా అడుగుతాడు. తక్కువ ఉండవనైనా ఒక 1/2 కేజీ తక్కువ ఉండవు తండ్రి, కొంచెం పెరుగు. ఇదే కాదు పెరగాల్సింది, బాడీ మాత్రమే కాదు నాయన పెరగాల్సింది. ఈ బాడీ కాదురా పెరగాల్సింది, అదొక్కటే కాదురా పెరగాల్సింది, విశ్వాసం కూడా. నీ విశ్వాసాన్ని త్రాసులో పెట్టినప్పుడు నీ విశ్వాసం పెరగాలి, నీ ఆధ్యాత్మిక జీవితం పెరగాలి, నీ ప్రార్థనా జీవితం పెరగాలి, దేవుని పని పెరగాలి. దేవుని పని మీద ఆశ పెరగాలి, తరగకూడదు. తరుగుతే ప్రక్కల పడేచ్చాడు, అంతే కదా. ఇప్పుడు కాదులేండి, ఇప్పుడేం పక్కల పడేయడు. పక్కల పడేసినప్పుడు పక్కల పడేచ్చాడు, అంతవరకు ఉంటుంది. వ్యవసాయం చేసేవాడు ఏం చేస్తాడు? తూర్పు పడతాడు కదా. తూర్పు పట్టేంత వరకు గోధుమలు, గురుగులు ఒకసారి ఉంటాయి. మనము త్రాసు చచ్చిపోయేలోగా దేవుని యొక్క త్రాసుకు లెవెల్లో ఉండాలి. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి, హల్లెలూయా. అప్పటి వరకు మనం ఏం చేయాలంటే ప్రతిరోజు జీవము కలిగిన దేవుని యొక్క బైబిల్ గ్రంథం దగ్గరికి వచ్చి తూకం వేసుకోవాలి. మనం చదివి వాక్యం
వాక్యం విని వాక్యం ధ్యానం చేసి ఈ వాక్య ప్రకారం నేను ఉన్నానా లేదా అని లెవెలేసుకోవాలి. ఈ వాక్యం నేను పాటిస్తున్నానా లేదా అని తూకం వేసుకోవాలా. లేకపోతే ట్రై చేయాలి, ప్రభా తక్కువ అన్నా నాయన ఇక్కడ